మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైంది. జనమంతా ఆ వానదేవతల సన్నిధి వైపు అడుగులు వేస్తున్నారు. మినీ కుంభవేళగా 4 రోజుల జాతరకు 1,50,00,000 మంది భక్తులు తరలివస్తారని అధికార యంత్రాంగం అంచనాలు వేస్తున్నారు. గత జాతర చరిత్ర ప్రకారం ఇప్పటి వరకు మేడారం జాతరకు 1,00,00,000 మంది భక్తులే హైయెస్ట్ రికార్డ్. కానీ ఈసారి 1,50,00,000 మంది భక్తులు తరలివస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ మహా జాతర నిర్వహణలో పోలీస్ పాత్రే అత్యంత కీలకం. అందుకు తగిన ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మల్టీ జోన్ ఐజీ తరుణ్ జోషి ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా శబరీష్ నేతృత్వంలో ఈసారి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మహా జాతరకు తరలి వచ్చే భక్తులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనువనువు నిగ్గునేత్రులతో కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. ఇప్పటికే 500 సీసీ కెమెరాలతో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ సెటప్ చేశారు. 14,000 మంది పోలీసులతో జాతర బందోబస్తుకు సర్వం సిద్ధం చేశారు. ఇందులో 1,000 మంది మహిళా పోలీసులు జాతర వీధుల్లో పాల్గొంటున్నారు. సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా ఆపరేట్ చేస్తున్నారు. మొత్తం 5 రహదారులలో డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఆ డ్రోన్ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగినా ఇమీడియట్ గా పోలీసులు స్పందించేలా చర్యలు చేపడుతున్నారు. ప్రశాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో మహాజాతర సాగేలా పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.